హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ అండ్ స్పైసర్. ఈరోజు నేను మీకు సొరకాయ హల్వా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా దానికి కావాల్సినవి సొరకాయ, పంచదార, పాలు, నెయ్యి, జీడిపప్పులు, యాలక్కుల పొడి. ముందుగా మనం సొరకాయ పైన ఉన్న తోలుని తీసేసుకుందాము. తర్వాత అది కట్ చేసి లోపల ఉన్న సీడ్స్ని కూడా తీసేసేయాలి. తర్వాత మనం గ్రేట్ చేసుకుందాం ఒక బౌల్లోకి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని హీట్ చేసుకుందాము. ఇప్పుడు సొరకాయ తురుముని వేసుకొని పచ్చి వాసన పోయేదాకా వేయించుకుందాము. దీంట్లో నీరు కూడా ఉంటుంది కదా, అది మొత్తం పోతుంది. ఇప్పుడు ఒక కప్పు పాలు వేసుకొని కుక్ చేసుకుందాము. ఇప్పుడు దీనిలో మనం 3/4 కప్ షుగర్ వేసుకుందాము. షుగర్ వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పాలు షుగర్ కలిసాయి అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి కోవా టేస్ట్ వస్తుంది సొరకాయలో. చాలామంది సొరకాయ ఇష్టపడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు చక్కగా ఇలా స్వీట్ లాగా చేసుకొని తినవచ్చు. అండ్ ఆ ఫ్లేవరే తెలియకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇదంతా పాలుగా ఉంది కాబట్టి మనం ఇది తిక్కుగా వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు యాలక్కాయ పొడిని ఫ్రెష్గా చేసుకుందాము. మీకు ఆల్రెడీ ఉంటే అది వేసుకోండి. నేను ఇక్కడైతే ఫ్రెష్గా దంచుకుంటున్నాను, పౌడర్లా చేసుకుంటున్నాను. కలర్ అనేది ఆప్షనల్ అండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేను ఇక్కడైతే గ్రీన్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇంకా లాస్ట్లో యాలకుల పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు నేతిలో జీడిపప్పులు వేయించుకొని మనం ఫైనల్గా సొరకాయ హల్వాకి మిక్స్ చేసుకున్నాము. దగ్గర పడింది కదండి. ఇప్పుడు మనం దీంట్లో జీడిపప్పులు వేసుకొని కలిపేసుకొని ఇంకా తినేసేయచ్చు.
ఇంతేనండి, చాలా ఈజీగా సొరకాయ హల్వా అనేది చేసుకోవచ్చు. సొరకాయ ఇష్టపడిన వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది ఇది. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి పాలు, షుగరు ఆ 2 కలిసి కోవా టేస్ట్ అనేది మనకు వస్తుంది ఈ స్వీట్‌లో. హోప్‌ఫుల్లీ మీకు అందరికీ ఇది నచ్చిందనుకుంటున్నాను. మీకు గాని నచ్చితే తప్పకుండా ట్రై చేసి చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్. Please do like, share, subscribe my channel.